సంబంధించి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి సార్ మీకు ఒక మాట చెప్తున్నాను. కాంగ్రెస్ ఆ రోజు గాలి గుంపటంలో కూర్చున్నారు వీళ్ళందరూ. వాళ్ళ కేవీపీ ఒకటే ప్లకార్డ్ పెట్టుకుని ఎందుకు నిలబడ్డాడో తెలియదు, ఎందుకు కలితిరి పడ్డాడో తెలియదు, మొత్తానికి అప్పనంగా రాష్ట్రాన్ని అప్పచెప్పిన దౌర్భాగ్యం బ్యాచ్ అంటారు వీళ్ళందరినీ. నేను దమ్మిడికి ఉపయోగపడరు. కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీని విలీనం చేసిన తర్వాత వాళ్ళ పొలిటికల్ మూవ్స్ చూడండి. ఎప్పుడైతే కాంగ్రెస్ షేడ్ అవుట్ అవుతుందని కానీ బీజేపీ అక్కడ కేజ్రీవాల్ని ఎలా ప్రతిష్ఠించారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రతిష్ఠించారు 14లో. అక్కడ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుట్టుమొచ్చడానికి, సదరన్ స్టేట్స్లో అవి కుదరవు కాబట్టి ఏంటన్న దగ్గర చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ చూడండి. పార్టీ ఎవరిది? బీజేపీ. పద్మవిభూషణ్ తీసుకొచ్చి చిరంజీవి గారికి ఇవ్వడం ఏంటండి? దశాబ్దాల కళ ఎవరు? రామారావు గారికి భారతరత్న అన్నది. పొత్తులో ఉన్న తెలుగుదేశాన్ని అయితే దేకరళ్ళు. మీకు అర్థమవుతున్నాయి మూవ్స్ అన్నీ చూడండి. వీళ్ళు పోనీ ఏమన్నా అవతార పురుషుల్లో బిహేవ్ చేశారంటే పురంధేశ్వరమ్మ, ఈ చిరంజీవి, ఏడి శీలం గారు, వీళ్ళంతా పాత భోగుని బేచే కదా. ఏడు చేశారు వీళ్ళు రాష్ట్రానికి చెప్పండి? రాష్ట్ర విభజనప్పుడు అది మాట మాడారు అలాగండి. గవర్నమెంట్లో ఉండి రాజీనామాలు చేసినవి బయటకు వచ్చినవి ఏం లేవు మనకి. డిసెంట్ ఏది? పోనీ అట్లీస్ట్ అది కాదు, వరస్ట్ కేస్ సినారియో దే డిసైడెడ్ టు గివ్ ఇట్. చిరంజీవి గారు కేంద్ర పాలిత ప్రాంతం చేయమన్నాడు. అది చేయనందుకు కలిగే కదా కూర్చోండి మాట్లాడకుండా. హైదరాబాద్ ఇవే కదా వీళ్ళు ప్రదర్శించింది. తీరా పురంధేశ్వరం అయితే అసలు రాజమండ్రి వాళ్ళని ఏమనాలో వాళ్ళకే విజ్ఞతకు వదిలేయాలి. ఒరిజినల్గా బీజేపీకి ఇక్కడ ఏమి ఉండదు, స్టేక్ ఏమి ఉండదు, వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళు మనం మీరు కాదు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారే పట్టించుకోరారు. సోమవీర్రాజుని హూ ఆర్ యూ అని అడిగారు, జ్ఞాపకం ఉందా? అది ఒరిజినల్ అబిలిటీ ఆఫ్ బీజేపీ. ఈ లెగేసుకుని పొగేసుకుని తెలుగుదేశం మాలోకాలు వెళ్ళి వాళ్ళని శంకనెత్తుకుంటేనే వాళ్ళకి ఆ కామినేని వెళ్ళేటోడు కూడా గెలిచేస్తాడు. మీకు అర్థమైందా? సత్య గారు కూడా గెలిచేస్తారు. వీళ్ళెవరు అంటే బేసిక్గా పొలిటికల్ వాయిస్. పొలిటికల్ వాయిస్లు కాదు సార్, ఇవి పొలిటికల్ ఆపర్చునిటీస్. వీళ్ళకి మార్గం క్రియేట్ చేస్తుంది అన్నట్టు బీజేపీ. మీకు బీజేపీ పరంగా ఉన్న నిలబట్టిన దగ్గరికి తెలుగుదేశాన్ని ఎలా వాడతారో చూడండి. భయానికి గురి చేసి ఇప్పుడేంటి ఉపద్రవం? వాళ్ళు 2 రీజనల్ పార్టీని ఎలా గేమ్ చేస్తున్నారో చూడండి. శకుని రాజకీయాలు, లేకపోతే అభిమన్యుడు రాజకీయాలు. అభిమన్యుడు రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు, అర్జునుడు ఏవో చెప్తున్నారు. కానీ ఈసారి అభిమన్యుడిని చేసింది ఎవరినంటే చంద్రబాబు నాయుడు. నాకు అదే డౌట్ పడుతుంది. ఎందుకంటే ఇవాళ నిన్న రీసెంట్ పాస్ట్ మూవ్స్ చూడండి. నిన్న చిరంజీవి గారి డెలిబరేషను, దీనికన్నా ముందు రాజ్యసభలో దేవగౌడ మాట్లాడిన మాటలు, దీనికన్నా ముందు దావోస్లో లోకేష్ గారి చిన్న ఓవర్ యాక్షన్. మీరు ఇది గమనిస్తే నువ్వు ఇటు నుంచి మూవ్ చేస్తే అటు నుంచి వాళ్ళు ఎలా కొట్టండ్రు చూడండి. పెబచి మళ్ళీ అందరికీ చెప్పి పొట్టాని కబురేటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి వల్లనే అక్కడ బీజేపీ నిలదొక్కుంది ప్రభుత్వం. కానీ వీడికి చేతలు ఉడిగిపోయి కూర్చున్న బ్యాచ్. మాటకి చెప్తున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ముఖ్యమంత్రి లోకేష్ అన్నదానికి మాట్లాడలేవు. లోకేష్ గారిది ఉప ముఖ్యమంత్రి దావూస్ వెళ్ళగానే సోటి క్యాబినెట్ మినిస్టర్ భరత్, తోటి క్యాబినెట్ మినిస్టర్ లోకేష్, అధ్యక్షుడిగా ఉండి పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఇతన్ని కాదని లోకేష్ గారి గురించి ఒక తోటి సహచరుడు మాట్లాడుతున్నాడు అంటే ఈయన మీద నమ్మకం లేనట్టే కదా. పాయింట్ 1. రెండో డెవలప్మెంట్ చూడండి. లోకేష్ గారు ఇక్కడికి వచ్చి పొలిట్ బ్యూరో డెసిషన్ కూడా కాకుండా, పొలిట్ బ్యూరో డెసిషన్ అవునా కూడా ఇవాళకి కూడా తెలియకుండా అధ్యక్షుడు 3 టర్ములకు మించి ఉండకూడదు. అగైన్ క్యాబినెట్ సహచరుడు లోకేష్ గారు కొడుకు తర్వాత విషయం. క్యాబినెట్ సహచరుడు, అపార్ట్ ఫ్రమ్ దట్ పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తి, ఓ డెలిబరేషన్. మూడోదేంటి ఈయన కేంద్ర రాజకీయాలకు పంపించేస్తూ ఎన్డీఏ కన్వీనర్ చేస్తామని దేవగౌడ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడింది రాజ్యసభలో. అంటే దాని అర్థం ఏంటి? నరేంద్ర మోడీ గారు కనీసం కన్సిడర్ చేయలేదన్న విషయం ఓటంకించి చెప్తూనే పొలిటికల్ మూవ్స్ మీ దగ్గర నుంచి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మూవ్స్ ఎట్లా చూపిస్తున్నారు చూడండి. దీనివల్ల ఎవరు భయం పడుతున్నారు? ఎలాగైనా సరే అధికారమే పరమావధి అని కన్ఫైన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి మనం అధికారంలోకి రావాలని ఒక పక్క లోకేష్ గారితోనూ, ఓ పక్క ఎందుకంటే ఢిల్లీ దౌత్యం లోకేష్ గారిది, ఇంకోటి పవన్ కళ్యాణ్తో. మా క్యాండిడేట్ కింద, మా రిప్రజెంటేటివ్ కింద ఎవరు జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్లాయ్ చేస్తూ అప్పటిదాకా తెలుగుదేశానికి భయంకరమైన హ్యూమిలియేషన్స్ అన్ని ఛానల్స్లోనూ జనసేన బీజేపీ కలిపి దొల్లగొట్టేస్తుండేవి. అయినా సరే ఇవాళ 134 స్థానాలు వచ్చినోడు ఎవడైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు వీళ్ళే ఏమైంది అయినా బీజేపీ లేకపోతే జహాపన రాజకీయాలు దేహి అని అధికారమే పరమావధి నిలబెట్టారు. ఇప్పుడు గట్టిగా ఉదాహరణకి 3 లక్షల కోట్లు మేము ఇచ్చాం అన్నదప్పుడు ఇదే కేసీఆర్ ఇక్కడ ఉండి ఏటి ఇచ్చారు భయ్య అని గలీపడితే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పుకున్నాడు అమిత్ షా. ఇక్కడ పంచేంద్రియాలు మూసుకుని కూర్చొని ఉంటున్నారు. ఏమి ఇచ్చారు చెప్పమంటే అబద్ధ చెప్ప.
10 ఏళ్ళు పొద్దుయింది. కిరణ్ డోల్ లైన్ లేకుండా రైల్వే జోన్ ఇచ్చారు. ఎవరికి ఉపయోగం ఉంది? రూపాయి డబ్బులు లేని ఆదాయం లేదు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్. నేను చంద్రబాబు గారితో ప్రవచనాలు చూడండి, ఒక్క సంక్షేమం కూడా చేయనివ్వకుండా సంక్షేమాలు చేస్తే గెలవరని నెరేషన్స్లోకి తీసుకెళ్తున్నారు. ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఇది ఢిల్లీతో కంపారిజన్. ఈ రెండు ఏంటి? డిప్లాయిడ్ క్యారెక్టర్స్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది. 27 సంవత్సరాల తర్వాత నీ అవసరం మాకు లేదు, డైరెక్ట్గా మేము అధికారం తెచ్చుకోగలం అన్న మదం ఎప్పుడైతే బీజేపీకి వస్తుందో ఆయన పక్క తీసేస్తారు కేజ్రీవాల్ని. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ అదే పార్టీ విషయంకి వచ్చారు కల్లా ఇవాళ వాళ్ళ బ్రదర్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ చేస్తూ ఆల్రెడీ విజయసాయి రెడ్డితో కుషామత రాజకీయాల్లో రాజీనామా చేయించి రెడీగా ఉంచారు. ఓ పక్క మీరు నువ్వేనంటే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తాను బిస్కెట్ చూపించగలం, మేము కూడా చిరంజీవికి బిస్కెట్ చూపించగలం రాజ్యసభ ఊరిస్తూ. రాజ్యసభ అవచ్చు, ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా కావచ్చు, ఏదైనా అవన్నీ జరుగుతాయి. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఎప్పటికైనా తెలుగుదేశంకి మీరు గమనిస్తే ఎలాగా ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా అతిరేత మహారాజులందరూ కాపు సామాజిక వర్గాన్ని ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎత్తిపోతల పథకం అవునా కదా. ఇప్పుడు ఇదే చిరంజీవి గారు మూవ్ ఆనాటి ప్రజారాజ్యం ఇంప్రూవ్డ్ వెర్షన్ జనసేన అన్నారు అనుకోండి, దీనికి సారాంశం తాత్పర్యం ఏముంటుంది? ఆబ్వియస్లీ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ ఫ్రిక్షన్కి గురైన వాళ్ళందరూ అటు వెళ్తారు కదా. అప్పుడు యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఉంటే ఉండి పోతే పండి, ఉంటే ఉండే పోతే పోవడానికి మన సామాజిక వర్గం అధికారం కోసం అరువులు చూస్తుంది దగ్గర ఆల్రెడీ బీసీ చుట్టూ తెలిపే పునాదులన్నీ కదిపారు ఇక్కడ తెలంగాణలో. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైబ్రేషన్స్ ఉంటాయి కదా. డెఫినెట్గా బీసీ వెసెస్ కాపు అన్న దగ్గర అదొక ఫ్రిక్షన్, ఇదొక ఫ్రిక్షన్, అలా 4-5 అంబిగ్యూటీస్ క్రియేట్ చేస్తూ అభిమన్యుల్లో చంద్రబాబు నాయుడు మధ్యలో పెట్టారు. అక్కడ కేజ్రీవాల్ ముంచినట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముంచడానికి బీజేపీ ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు 1, 2, 3 స్ట్రాటజీ ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా. గుజరాత్ కాంగ్రెస్ సభ చూసుకోండి, 2వ ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీని రెడీ పెట్టారు. అంటే బీజేపీకి ఉపద్రవం లేకుండా ఈయన ఎప్పుడు ఇప్పుడు ఢిల్లీ దెబ్బకి కాలు చేయకూడదు తీసుకున్న దగ్గర నెక్స్ట్ 5 years గుజరాత్లో సేఫ్ జోనే కదా. పంజాబ్ బీజేపీ వర్సెస్ ఇదే కదా ఇప్పుడు. అవును, ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ హ్యాండ్ కాయిన్ కొట్టినట్టు కొడతారు పంజాబ్లో నెక్స్ట్ ఎలక్షన్కి. ఖచ్చితంగా పోతుంది కదా. సో ఛత్తీస్గఢ్ ఆల్రెడీ ఏం పని చేసాడో తెలుసు. హర్యానా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా ఇండియా కూటమిలో వేసుకుని ఎగేసుకుని పొగేసుకుని ఢిల్లీ ఎలక్షన్స్ ముందు దాకా పొత్తని లటక్కని ఎంపాడు. అమర్ అబ్దుల్ అయితే రామాయణంతో పోల్చాడు. రామాయణంలో విభీషణుడు న్యాయం ధర్మం గెలడానికి పోరాడాడు. భారతంలో శకుని ఉన్నోడిని ముంచడానికి పోరాడాడు కేజ్రీవాల్. కాంగ్రెస్ ముంచడానికి పోరాడాడు. ఆబ్వియస్లీ దట్ ఈస్ సక్సెస్ నేరేషన్. చూసుకొని కావాలంటే ఉత్తరాదిని ఈ పాట ఉనుకున్న దగ్గర ఉత్తరప్రదేశ్ లేపేశారు, హర్యానా లేపేశారు, ఛత్తీస్గఢ్ లేపేశారు. ఏదైనా చూసుకోండి మీరు, అలా లేపుకెళ్ళిపోతున్నారు చూడండి. ఓవరాల్గా అప్పటిదాకా మీరు వినివారు కదా కాంగ్రెస్ అని. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ వినిపిస్తుంది? అది వినిపడకుండా చేస్తూ ఇవాళ ఈ ముసలోళ్ళ వల్ల కాదు, కొత్త వాళ్ళు రానివ్వరు. కొత్త వాడు వస్తే రేవంత్ రెడ్డి లెట్టడితో ఎలా గెలిచారు ఇక్కడ చూపించారు కదా, రెడ్డి పునరేకీకరణ ఇట్లన్నిటితో. ఇది కూడా వాళ్ళకి నచ్చదు. ఇది ఒక పక్క జరుగుతున్నప్పుడు ఈ చిరంజీవి అనే ఆయుధాన్ని ఎలా పదును పెడుతున్నారో చూడండి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ప్రజారాజ్యం ఇంప్రూవ్డ్ వెర్షన్ జనసేన మేము అందరం ఒకటే. దీని అన్నిటికన్నా లిప్ రీడింగ్ ఎవరికైనా తెలిసినట్టుంటే పవన్ కళ్యాణ్ గారు సురేఖమ్మకి చిరంజీవి గారికి కాళ్ళకి దండం పెట్టినప్పుడు, సురేఖమ్మ నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్దిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అన్నను ముఖ్యమంత్రి చేయాలని. ఎవరైనా లిప్ రీడింగ్ తెలుస్తున్నాడు అది వేసి చూడండి. అవునా? అంటే డెంటు ఏది పడబోతుందో తెలుసుకోండి. మీరు కొత్త వర్షన్ చెప్పారు. కొత్త వర్షన్ ఇవన్నీ చూడండి సార్. పొలిటికల్ మూవ్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక మూవ్ ఎలా నడుస్తుందో చూసుకున్నప్పుడు మేబీ అంటే ముఖ్యమంత్రి